నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ఒక్క విషయం మాత్రం మర్చిపోకు. నీ జీవితం మారాలంటే ఈ 5 విషయాలు చాలు. నీ జీవితం ఇప్పుడు ఎలా ఉందో చూసి బాధపడుతున్నావా? నీకు కూడా ఒక మంచి జీవితం కావాలనుకుంటున్నావా? అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో. జీవితం మారాలంటే పరిస్థితులు మారాల్సిన అవసరం లేదు. ముందు మన ఆలోచనలు మారాలి. నీ జీవితాన్ని మార్చగల 5 విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, నిన్ను నువ్వు నమ్మాలి. ప్రపంచంలో ఎవరు నిన్ను నమ్మకపోయినా నిన్ను నువ్వు నమ్మాలి. ఎందుకంటే నీ కలను నువ్వు ఎంత బలంగా నమ్ముతావో అంత బలంగా దానికోసం కష్టపడగలవు. రెండవది, సమయాన్ని వృధాగా చేయకు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ గడిచిపోయిన సమయాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేము. అందుకే ప్రతిరోజు నీ లక్ష్యం కోసం కనీసం ఒక చిన్న అడుగు వెయ్యి. చిన్న అడుగులే ఒక రోజు పెద్ద విజయంగా మారతాయి. మూడవది, ఇతరులతో పోల్చుకోవడం ఆపు. అతడు ముందుకు వెళ్ళాడు, ఆమె విజయం సాధించింది, నాకు మాత్రం ఎందుకు జరగడం లేదు అని ఆలోచిస్తూ ఉంటే నీ ప్రయాణాన్ని నువ్వే ఆపుకున్నట్టే. ప్రతి ఒక్కరి జీవితం వేరు, ప్రతి ఒక్కరి సమయం వేరు. నీ పోటీ నీతోనే. నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించు. నాలుగవది, కష్టాలు వచ్చినప్పుడు ఆగిపోకు. కష్టం వచ్చిందంటే నువ్వు ఓడిపోయావని కాదు. కొన్ని కష్టాలు మనల్ని బలంగా తయారు చేయడానికి వస్తాయి. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య రేపు నీ విజయగాథలో ఒక చిన్న భాగం కావచ్చు. అందుకే పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఆగిపోకు. ఐదవది, కన్సిస్టెన్సీ. ఒక్కరోజు కష్టపడితే విజయం రాదు, 2 రోజులు ప్రయత్నిస్తే కూడా రాదు. కానీ ప్రతిరోజు కొంచెం కొంచెం ముందుకు వెళ్తే ఒక్కరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నేను ఇంత దూరం వచ్చానా అని నీకే ఆశ్చర్యంగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని మార్చేది ఒక పెద్ద అవకాశం కాదు, ప్రతిరోజు నువ్వు చేసే చిన్న చిన్న నిర్ణయాలే. కాబట్టి ఈ రోజు నుంచే మొదలుపెట్టు. ఎవరైనా నిన్ను తక్కువగా చూసినా నువ్వు మాత్రం నిన్ను తక్కువగా చూడకు. ఎవరైనా నీపై నమ్మకం పెట్టుకోకపోయినా నువ్వు మాత్రం నీపై నమ్మకం కోల్పోకు. నీ కథ ఇంకా పూర్తవలేదు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా రేపు ఎలా ఉండాలో నిర్ణయించేది నువ్వే. గుర్తుపెట్టుకోండి, మాటలు కాదు, మార్పు కావాలి. మార్పు ఈరోజే మొదలుపెట్టు. ఇలాంటి తెలుగు మోటివేషన్ వీడియోస్ కోసం లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కామెంట్ చేయి, ఫ్రెండ్స్కి షేర్ చేయి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయి.